నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ ఫైనల్ తర్వాత మైదానంలో కనిపించని రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పై ఎట్టకేలకు ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. హ్యామ్స్ట్రింగ్ గాయంతో ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు దూరమైన కింగ్ కోహ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్ ముగిసినప్పటి నుంచి విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు దూరంగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో విరాట్ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ కారణంగానే ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు బీసీసీఐ అతనికి విశ్రాంతినిచ్చింది. ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో గడుపుతున్న కోహ్లీ గాయం నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. లండన్ వీధుల్లో కొడుకు ఆకాయ్తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. భారత జట్టు వచ్చే నెల జూలై 14 నుంచి 19 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభం కావడానికి ఇంకా 3 వారాలకు పైగా సమయం ఉంది. తాజా నివేదికల ప్రకారం కోహ్లీ కోలుకుంటున్న తీరు అద్భుతంగా ఉందని, ప్రణాళిక ప్రకారం అంతా సజావుగా సాగితే ఇంగ్లాండ్ సిరీస్ నాటికి అతను పూర్తిగా ఫిట్ అవుతాడని బోర్డు వర్గాలు చెప్తున్నాయి. విరాట్ త్వరలోనే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చేరుకొని తన ఫిట్నెస్ పరీక్షల్ని పూర్తి చేసుకోనున్నాడు. అక్కడ క్లియరెన్స్ రాగానే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు జరిగిన ఐపీఎల్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. ఓ సెంచరీ సహా ఏకంగా 600కు పైగా కొట్టి పరుగుల వరద పారించాడు. జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ తర్వాత కోహ్లీ మళ్లీ వన్డే ఫార్మాట్ ఆడలేదు. దీంతో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్, కార్డిఫ్, ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కింగ్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చి తన మార్క్ ఇన్నింగ్స్తో ఇంగ్లీష్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో 3-4 రోజుల్లో బీసీసీఐ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.